హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే తమిళ మూవీ చూశాను. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 33 minutes. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది చాలా చోట్ల. స్టార్ కాస్ట్ చూస్తే చాలా పెద్దదే, బట్ ఎవరు ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారో అస్సలు అర్థం కాదు మూవీ మొత్తం. నెగిటివ్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీక్ స్టోరీ లైన్ అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే మరీ సిలీగా అనిపిస్తాయి. రన్ టైం చూసే ఉంటారు కదా, ఇంటర్వెల్ టైంకి నాకు విసుగొచ్చేసింది ఆల్మోస్ట్. యాజ్ యూజువల్ చాకో క్యారెక్టర్ 5 minutes ఉంటుంది మూవీలో, అంతే. అండర్ యూటిలైజ్డ్ అనమాట ఫర్ హిస్ టాలెంట్. ఆ ట్రైలర్స్ అండ్ పోస్టర్స్ చూసి కొంచెం ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను, బట్ మూవీ చూస్తే ఏముండదు. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట, గందరగోళంగా. ఎవరిని పొడుచుకుంటున్నారో, ఎందుకు కాల్చుకుంటున్నారో, ఎవరిని కొడుతున్నారో ఏంటో, ఆ చేసింగ్ సీన్స్ ఏంటో, ఆ లాజిక్స్ ఏంటో. జాకీ ష్రాఫ్ ఉన్నారు దీంట్లో. ఆయన విలనో కామెడియన్నో అసలు ఎందుకు వస్తున్నాడో అర్థం కాదు. ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్ అన్నింటిలో ఈ చైన్ గన్, మిషన్ గన్ సీన్స్ ఎక్కువ పెడుతున్నారు ఎలివేషన్స్కి. అవి ఆపేస్తే బెటర్ అనమాట. ఈ సినిమాలో చాలా ఉంటాయి అలాంటివి అన్నెసరీగా. పాజిటివ్స్ చెప్పాలంటే పెద్దగా ఏం లేవు. అజిత్ కొన్ని సీన్స్లో బాగానే యాక్ట్ చేశారు. కొన్ని ఎలివేషన్స్ ట్రై చేశారు, కానీ చాలా చోట్ల పాత మూవీ సాంగ్స్ తన సీన్స్ని రిపీట్ చేస్తూ ట్రై చేశారు. అసలు వర్కౌట్ కాలేదు. 1 or 2 times ఓకే, కానీ మూవీ మొత్తం అలాగే ఉంటే కష్టమే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చారు మ్యూజిక్. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఏకే అనే పవర్ఫుల్ డాన్ ఉంటాడనమాట. తన ఫ్యామిలీ కోసం తను అన్నీ వదిలేసి జైలుకి వెళ్తాడు. వెళ్ళే ముందు కొడుకు మాటిస్తాడు 18th birthday ప్రౌడ్ ఫాదర్గా తిరిగి వస్తానని. బట్ ఈలోపు ఏమవుతుందంటే, ఈ కొడుకు ఒక డేంజర్లో ఇరుక్కుంటాడు. అసలు ఏం జరిగింది, ఏకే తిరిగి వచ్చాడా, కాపాడా, ఎలా కాపాడా, అసలు ఏంటి బ్యాక్ స్టోరీ అనేది మూవీలో చూస్తారు. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్. ఈయన ఇంతకుముందు మార్క్ యాంటోనీ అండ్ బగీరా తీశారు. లీడ్ యాక్టర్స్ వచ్చేసి అజిత్, త్రిష, సిమ్రన్, అర్జున్ దాస్, సునీల్, జాకీ ష్రాఫ్, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.